యాక్చువల్గానండి, కార్ల్ యూంగ్ అనే ఒక ఆధునిక మనస్తత్వ శాస్త్రవేత్త, అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆడ్లర్, యూంగ్ ఇలాంటి వాళ్ళు. ఆ యూంగ్ మనిషికి సంబంధించిన మెస్కులైన్ అండ్ ఫెమినైన్ చెబుతున్నప్పుడు పురుషుడిలోనే స్త్రీత్వం, స్త్రీలోనే పురుషత్వం. అయితే ఇది స్వభావానికి సంబంధించింది, మన యొక్క ఫిజియాలజీ సంబంధించింది కాదు. స్వభావానికి సంబంధించి అంటే మామూలుగా మనకి కొంతమంది పురుషుల్లో స్త్రీకి పరమైన అంశాలు ఉంటాయి, స్త్రీలలో పురుషపరమైన అంశాలు ఉంటాయి. ఈ రెండింటి కలయికనే అర్ధనారీశ్వరతత్వంగా మనకి శివుడికి సంబంధం చెప్పారు. ఆయనలోనే ఆవిడ, ఆవిడలోనే ఆయన. విచిత్రం ఏంటంటేనండి, భాగవతంలో కూడా ఒక చోట సత్యభామ శ్రీకృష్ణుల్ని పోతన భాగవతంలో అర్ధనారీశ్వరతత్వంతో పోలుస్తాడండి. ఎలా అంటే, ఏదో నరకాసురుని సంహరించడానికి శ్రీకృష్ణుడు బయలుదేరి వెళ్తున్నప్పుడు గరుడ వాహనం ఎక్కడానికన్నా ముందు సత్యభామ వచ్చి, నాథా నేను కూడా నీతో పాటు వస్తాను అన్నప్పుడు, లేదు లేదు నువ్వు అబలవు అక్కడే ఉండు అన్నప్పుడు, లేదు లేదు నేను వస్తాను, నువ్వు ఎలా యుద్ధం చేస్తున్నావో చూడాలనుకుంటున్నాను, నీతో పాటు వస్తాను అన్నప్పుడు సరే అంటాడు. అంటూ మాట అంటాడు. అక్కడ ఉన్నది ఎవరు? రాక్షసులు. అక్కడికి వెళ్ళేదేంటి? యుద్ధ రంగము. అక్కడ ఉండేవేంటి? బాణాలు, కత్తులు ఇవన్నీ ఉంటాయి. నువ్వు చాలా సుకుమార కోమలమైన మృదువైన లాలనవి, నువ్వెందుకు రావడం అంటే ఆవిడ ఒక మాట ఉంటుంది. యాక్చువల్గా, నీ బాహు దుర్గములు నాకు తోడుగా ఉండగా, అంటే నువ్వే నాకు కాపలాగా ఉండగా, దానవులైననేమి దైత్య సమూహములైననేమి అంటుంది. సరే వెళ్తారు, యుద్ధం చేస్తూ ఉంటాడు కృష్ణుడు, ఈమె పక్క నుంచి చూస్తూ ఉంటుంది. వన్ ఫైన్ మూమెంట్లో ఆయన ఏం చేస్తాడంటే, సత్య నువ్వు కూడా యుద్ధం చేస్తావా అని విసారంగానంటే ఆయన యొక్క విల్లంబుల్ని ఇస్తాడు. ఆవిడ యుద్ధం చేయడం మొదలు పెడుతుంది. అక్కడ ఏం రాస్తారంటే, ఈమె పురుషత్వం పొంది అక్కడ ఉన్న దానవేశ్వరులతోటేమో యుద్ధం చేస్తూ, ఇతను ఎవరు? శ్రీకృష్ణుడేమో చక్కగా హాయిగా అందంగా మౌనంగా ఏమీ తెలియని వాళ్ళ బుజ్జికృష్ణుళ్ళ భార్య అలా యుద్ధం చేస్తూ ఉంటే చూస్తూ ఉండిపోతూ మరిచిపోతూ మరిచిపోతూ ఉన్నాడే అన్నప్పుడు, ఆవిడలో ఈయన, ఈవిళ్ళు ఆయన ఉన్నారా? ఇదేనా అర్ధనారీశ్వర? మళ్ళీ పారిజాతాపహరణ సమయంలో కూడా విష్ణుమూర్తి కృష్ణుడు రుక్మిణికి పారిజాత పుష్పాన్ని ఇచ్చేస్తున్నప్పుడు అలక గృహంలోకి సత్యభామ వెళ్ళిపోయినప్పుడు ఆమె పాదములు నొత్తుతూ ఆమె కాలుతో తన్నితే దాన్ని కూడా స్వీకరించి పాదలేపనం చేస్తున్నప్పుడు కూడా ఆమె ఆయన అయ్యాడు, ఆయన ఆమె అయ్యాడు అని రాశాడు. ఇదంతా ఎందుకు చెప్పబడింది అన్నప్పుడు, స్త్రీ పురుష తత్వాలుగా మనం చూస్తున్నవి విడివిడిగా రెండుగా కనిపిస్తున్నవి రెండు కాదు, రెండు ఒకటే అని చెప్ప